హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ రోజు వీడియోలో సెకండ్ వీడియో అండి. ఇది మనము ప్రీవియస్ వీడియో డిస్కస్ చేశాం కదా. 5 మెంబర్స్ 5 జాబ్స్ గురించి నేను చెప్పాను మీకు. ఏవేవి ఇక్కడ రిక్వైర్మెంట్స్ మీన్స్ ఏమేమి వస్తాయి ఏంటి సంగతి అని చెప్పేసి మీకు ఆల్రెడీ మరొకసారి రీక్యాప్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ దాంట్లో జాబ్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్స్ కానీ, విఎఫ్ఎక్స్ దాంట్లో కానీ, యాప్స్లో కానీ వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ వీడియో వచ్చేసి దాంట్లో వచ్చి ట్రేడింగ్లో మీన్స్ నేను చేసే ప్రొఫైల్ ట్రేడింగ్లో ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఫార్మసీస్లో ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి హోటల్ ఇండస్ట్రీలో ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి షిప్పింగ్ ఇండస్ట్రీ. ఈ 5 సెక్టర్స్ నేను రీసెర్చ్ చేసి మైండ్స్, ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది దీంట్లో ఈ ఫీల్డ్లో. కాబట్టి నేను మీకు క్లియర్ కట్గా నేను దీని గురించి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పగలను అనమాట. ఈ 5 అయితే నేను కవర్ చేస్తాను. ఇంకా వాళ్ళకి ఏమన్నా మీకు అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి మీన్స్ మీది ప్రొఫైల్ డిఫరెంట్ ఉంది, మీకు కూడా ఏమైనా జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయా ఇక్కడ ఏం సంగతి అని చెప్తే నేను మీకు అది కూడా నేను కవర్ చేయడానికి మాక్సిమం నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రోజు వీడియోలో నేను నా ప్రొఫైల్ గురించి నేను చెప్తాను. మీన్స్ నేను చేసే జాబ్ ఏంటి, నా క్వాలిఫికేషన్ ఏంటి, నా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అవన్నీ నేను మీకు మాక్సిమం నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ ఫైనాన్స్ అండి. ఫస్ట్ నార్మల్గా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేశాను ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంబీఏ వచ్చేసి నేను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేశాను అనమాట. ఎంబీఏ ఫైనాన్స్ నేను తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత నేను డిఫరెంట్ కంపెనీస్లో నేను జాబ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నా ప్రొఫైల్ నా కెరియర్ స్టార్టింగ్ వచ్చేసి షాపర్ స్టాప్ నుంచి స్టార్ట్ అయిందండి. షాపర్ స్టాప్లో నేను నార్మల్ ఎగ్జిక్యూటివ్ లాగా నేను జాయిన్ అయ్యాను. దాని తర్వాత హెచ్ఎస్ఎన్ ఎస్ఆర్ మీన్స్ వోడాఫోన్ హెచ్ఎస్ఎన్ నేను జాయిన్ అయినప్పుడు హెచ్ఎస్ఎన్ ఎస్ఆర్ ఉండే. దాని తర్వాత వోడాఫోన్కి నేమ్ కన్వర్ట్ చేశాను. నేను ఉన్నప్పుడే కన్వర్ట్ చేశాను అనమాట. అది ఆ ప్రొఫైల్లో చేశాను అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను నా సొంతగా బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట. మీన్స్ నూడిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. దాంట్లో కొంచెం ఒడిదుడుకులు వచ్చి కొంచెం లాస్ అవడం వల్ల నేను చేశాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి యాప్ట్రానిక్స్ అనేసి యాపిల్ సర్వీస్ సెంటర్ ఉంది కదా హైదరాబాద్లో కానీ ఆంధ్ర ఏరియాస్లో మీకు అంతా తెలిసే ఉంటుంది. చాలా మందికి యాపిల్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి కంపల్సరీ తెలిసే ఉంటుంది. యాప్ట్రానిక్స్లో నేను సర్వీస్ మేనేజర్ లాగా చేశాను అనమాట. వోడాఫోన్లో కూడా నేను సర్వీస్ మేనేజర్ లాగా చేశాను. నా కెరియర్ మొత్తం ఆల్మోస్ట్ ఇంచుమించు మొత్తం సర్వీస్ ఇండస్ట్రీలో ఉంది, కస్టమర్స్ సర్వీస్ చేయడం దాంట్లో ఉంది అనమాట. దాని తర్వాత ఏంటంటే నేను అబ్రాడ్కి వెళ్దాము అనేసి ఇంటెన్షన్తో నేను ఏమనుకుంటే జనరల్గా నెట్ సెర్చ్ చేయడము, వెబ్సైట్ సెర్చ్ చేయడం అవన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్లీ చైనా నుంచి నాకు తెలిసినంత నా ఫ్రెండ్స్ కానీ నాకు రిలేటివ్స్ కానీ ఎవరు లేరండి. నేను ఒక్కడిని ఇండివిజువల్గా ఇక్కడికి వచ్చాను. అది కూడా సేమ్ టు సేమ్ వెబ్ సెర్చింగ్ చేయడం దాంట్లోనే నేను వచ్చాను అనమాట. కాబట్టి ఇదేంటంటే చాలా మందికి స్కోప్ ఉంటుంది. మీరు నా వీడియోస్ చూస్తుంటే మీకు స్టెప్ బై స్టెప్ మీకు అన్ని తెలుస్తుంటాయి. ఎందుకంటే నేను నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ పర్ డే నా లైఫ్ ఎలా ఉంటుంది అనే సంగతి అది కూడా చేశాను వీడియో. ఇంకా చైనీస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే సంగతి నేను వీడియోస్ చేస్తున్నాను. ఫుడ్ కల్చర్ ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటారు జనాలు, అవన్నీ కూడా నేను మీకు వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి మీకు ఒక క్లియర్ కట్గా ఐడియా వస్తుంది. నేను క్లియర్ కట్గా మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇంకా రేసిజం అనే కాన్సెప్ట్ అస్సలు ఉండదండి. రేసిజం అనే దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఇంకా సాలరీస్ కూడా మనం మరీ కెనడా లాగా యూఎస్ లాగా మనం ఎక్స్పెక్ట్ చేయొద్దండి సాలరీస్. ఎందుకంటే కెనడా యూఎస్లో అరౌండ్ ఆన్ అన్ యావరేజ్ $200, $250, $2,500 అలా వస్తాయి కదా. కానీ ఇక్కడ అట్లా కాదండి. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ $1,500 వస్తాయి. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుని చూస్తూ ఉంటే ఇంచుమించు $1,25,000 వరకు వస్తాయన్నమాట ఇంచుమించు. ఓకే, అప్రాక్సిమేట్ ఫిగర్స్ నేను చెప్తున్నాను మీకు. ఇంకా ఏంటంటే ఇప్పుడు నేను ఉన్న కంపెనీ గురించి నేను ఏంటి అడ్వాంటేజెస్ కూడా చెప్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనం ఇన్ కేస్ మంచి కంపెనీలో మనం జాయిన్ అయ్యామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మంచి కంపెనీలో జాయిన్ అయినప్పుడు కంపెనీ వాళ్ళు మనకి ఫ్లాట్ ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ మన ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు, ఇంకా మనకి శాలరీ కూడా ఇస్తారు అనమాట. మీన్స్ మన డిపెండింగ్ ఆన్ మన ప్రొఫైల్ని బట్టి మన శాలరీస్ కూడా ఇస్తారు. కాబట్టి మనకి ఏంటంటే అడిషనల్ బెనిఫిట్, మనం ఓన్లీ ఫుడ్ ఎక్స్పెన్సెస్లో మనం ఇక్కడ కన్వీనియంట్గా మనం సస్టైన్ అవ్వగలమంటే రిమైనింగ్ అమౌంట్ మీన్స్ మన శాలరీ వచ్చిన అమౌంట్ మొత్తం మనం ఇండియాకి పంపించేసుకోవచ్చు అనమాట. మన ఫ్యామిలీ వాళ్ళకి మనం పంపించేయచ్చు. దానివల్ల మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏమన్నా ఇల్లు అట్లాంటి కన్స్ట్రక్షన్స్ కానీ అవన్నీ మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వస్తే ఏంటంటే టోటల్ మన శాలరీస్ మొత్తం సేవింగ్స్లోనే ఉంటాయి అనమాట. మనకి ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువ ఏముండదు. ఇంకా ఏంటంటే మరీ పెద్ద కంపెనీస్లో మనం జాయిన్ అయ్యామనుకోండి. మీన్స్ మన ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసీస్ కంపెనీస్లో కానీ, షిప్పింగ్ ఇండస్ట్రీలో కానీ, హోటల్ ఇండస్ట్రీస్లో జాయిన్ అయితే ఏంటంటే ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దానికి ఇంకా ఏం ప్రాబ్లం, ఎందుకంటే మన కుకింగ్ అవన్నీ మనం చేసుకునే అవసరం ఉంటుంది. వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మనకి అంత స్ట్రెయిన్ ఎక్కువ ఉండదు అనమాట. కానీ ఇప్పుడు నేను చేసే కంపెనీలు ఏంటంటే మాకు ఫుడ్ ఎక్స్పెన్సెస్ మొత్తం మాకు ఇస్తారనమాట. నెలకి వచ్చేసి $150 ప్లస్ 400 RMB ఇస్తారు. అంటే ఇంచుమించు $15,000 వరకు మాకు ఫుడ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ మా రెగ్యులర్ ఖర్చుల గురించి మాకు ఇస్తారనమాట ఇక్కడ.
అయితే నేనేం చేస్తానంటే జనరల్గా నాకు వచ్చే ఎక్స్పెన్సెస్ల నుంచి ఫుడ్ ఎక్స్పెన్సెస్ నుంచి నేను కవర్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను మాక్సిమం. కాబట్టి మనకి ఇక్కడ ఉంటే మనకి ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవు అండి. మనము మరీ లావిష్గా బతకాలి, మళ్ళీ రోజు పార్టీస్ అవి అంటే మనకి డబ్బులు మిగిలేమో, కానీ మనం కూడా దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కూడా డబ్బులు మిగిలవు. కానీ లేకుంటే మనం కొంచెం చూసీగా ఉండి, మనం హెల్త్ కాన్షియస్గా ఉండి మనం డబ్బులు మిగిలించుకోవాలని కూడా చాలా డబ్బులు మిగిలించుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు నేనేం చేస్తాను ప్రొఫైల్కి నేను స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా కంపెనీ వచ్చేసి ఒక ట్రేడింగ్ కంపెనీ అండి. మేము డీల్ చేసేది జనరల్లీ మా క్లయింట్స్ ఉన్నారు మాకు సౌత్ ఆఫ్రికాలో, యూఎస్లో అండ్ ఆస్ట్రేలియాలో మా క్లయింట్స్ ఉన్నారు అనమాట. మేమేంటంటే ఇండియాతో డీల్ చేయము, ఓన్లీ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ యూఎస్ నుంచి మేము డీల్ చేస్తాం అనమాట. సో మేము చేసే వర్క్ ఏంటంటే నేను జాయిన్ అయిన ప్రొఫైల్ ఏంటంటే నాది అకౌంటింగ్ ప్లస్ ఫైనాన్షియల్స్ నేను చూసుకుంటాను, ప్లస్ సోర్సింగ్ అనమాట. మీన్స్ మనము క్లయింట్తో ఇంటరాక్షన్ అవ్వడము, క్లయింట్కి రిక్వైర్మెంట్ ఏంటి అవన్నీ నేను చూసుకుంటాను. అదే నా ప్రొఫైల్. సో నా డైలీ లైఫ్ ఎలా ఉంటుందంటే, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, చూసా కదా. మీన్స్ ఎట్లా నేను ఎక్కడ రెడీ అవుతాను, ఆఫీస్కి వెళ్తాను, దాని తర్వాత మళ్ళీ మార్కెట్కి వెళ్తాను, మళ్ళీ ఆఫీస్కి వస్తాను, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను అనమాట. సో ఈ రోజు నేను డీటెయిల్గా ఏం చెప్తానంటే, నేను చేసే ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ మా ఆఫీస్ వచ్చి 9:30కి స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ వచ్చేసి 6:30 అలా అయిపోతుంది మా ఆఫీస్. సో ఇంచుమించు అరౌండ్ 10 వర్కింగ్ అవర్స్ ఉంటుంది. దాంట్లో 1 అవర్ లంచ్ బ్రేక్. నేనేం చేస్తానంటే, మార్నింగ్ వెళ్ళంగానే ఫస్ట్ మెయిల్స్ చెక్ చేసుకుంటానండి. మెయిల్స్ చెక్ చేసుకొని దాని తర్వాత క్లయింట్కి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అన్ని చూసుకుంటాం అనమాట. క్లయింట్ ఏం చేస్తారంటే, మాకు పర్టికులర్ ఒక ఐటమ్ కావాలి, సో ఐటమ్ అని చెప్పి శాంపుల్ ఫొటోస్ పంపిస్తారు వాళ్ళు. శాంపుల్ ఫొటోస్ పంపించినప్పుడు ఆ శాంపుల్ ఫొటోస్ మేము తీసుకొని క్లయింట్ బడ్జెట్ని బట్టి, క్లయింట్ ఏ బడ్జెట్లో రిక్వైర్మెంట్ ఉందో క్లయింట్ అది ఇస్తారనమాట. మాకు బడ్జెట్ ఇస్తే మేము ఆ పర్టికులర్ బడ్జెట్లోనే మేము కంపెనీకి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి సోర్స్ చేయాలన్నమాట. ఇక్కడ యూవీ మార్కెట్ అని ఆల్రెడీ మనం ప్రీవియస్ మార్కెట్లో నేను చూపించాను కదండి. అరౌండ్ 8 కిలోమీటర్స్ రేడియస్లో ఒక పెద్ద మార్కెట్ స్ట్రెచ్ అయి ఉంది. దాంట్లో మొత్తం మనకి చైనాలో దొరికే స్మాల్ కమోడిటీ గూడ్స్ అనమాట. మీన్స్ మనం రెగ్యులర్గా యూస్ చేసే గూడ్స్ కానీ, టాయ్స్ కానీ అవన్నీ ఉంటాయన్నమాట. ఆ మార్కెట్కి వెళ్తాము, ఆ మార్కెట్కి వెళ్ళేసి పర్టికులర్ ఐటమ్ ఆ ఫోటోని బట్టి మనం సెర్చ్ చేసుకుంటాం అనమాట. టోటల్గా అన్ని మార్కెట్లో మనకి ఏంటంటే ఈ మార్కెట్లో పర్టికులర్ దగ్గర డిఫరెంట్ సెక్షన్స్లో డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టాయ్స్ ఒక దగ్గర ఉంటాయి, దాని తర్వాత కిచెన్ ఐటమ్స్ ఒక దగ్గర ఉంటాయి, దాని తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ ఒక దగ్గర ఉంటాయి, మన పోస్టర్స్ కానీ అన్ని డిఫరెంట్ డెకరేషన్ ఐటమ్స్ కానీ, క్రిస్మస్ ఐటమ్స్ కానీ, గాడ్ ఐడియల్స్ కానీ, అట్లా డిఫరెంట్ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. సో మన క్లయింట్కి ఏం రిక్వైర్మెంట్ ఉంటుందో మనం వెళ్ళి సోర్స్ చేస్తాం అనమాట. మీన్స్ పర్టికులర్ ఫోటో తీసుకెళ్ళి మనం సెర్చ్ చేసి క్లయింట్కి చూపించి మీన్స్ మన ఫ్యాక్టరీతో మాట్లాడడం. మీన్స్ ఇంచుమించు అక్కడ ఏంటంటే సప్లయర్స్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉంటారన్నమాట ఆ యూ మార్కెట్ మొత్తంలో. మనం వెళ్ళి పర్టికులర్ ఫోటో చూసిన తర్వాత దాని మెజర్మెంట్స్ తీసుకుంటాము, దాని వెయిట్ అవన్నీ చెక్ చేసుకుంటాము, దాని ప్రైసింగ్ ఎంత ఉంది, ఏం సంగతి, అది మన క్లయింట్ బడ్జెట్లో సూట్ అవుతుందా లేదా అని చూసుకుంటాము. చూసుకున్న తర్వాత ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళి మనం క్లయింట్కి మన ట్రాన్సాక్షన్స్ మీన్స్ మా కంపెనీ మార్జిన్, మేము చేసే షిప్పింగ్ కాస్ట్ అవన్నీ ఇంక్లూడ్ చేసి మేము కొటేషన్ చేసి మనం క్లయింట్కి పంపిస్తాం అనమాట. క్లయింట్కి పంపిస్తే క్లయింట్ చూసుకొని ఓకే ఆయన బడ్జెట్లో ఉంది అంటే మన క్లయింట్ ఏం రిప్లై ఇస్తారంటే ఓకే ప్లీజ్ గో హెడ్ అని చెప్పేసి పర్టికులర్గా ఆ క్లయింట్ వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ ఉంటాయండి. క్లయింట్ వాళ్ళ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ యూ మార్కెట్లో వాళ్ళు ఐటమ్స్ అన్ని ఉంటాయి కదండి, అవన్నీ యూ మార్కెట్లో ఐటమ్స్ అన్ని ఇప్పుడు క్లయింట్ పేరు పైన కావాలి, మీన్స్ క్లయింట్ బ్రాండింగ్తో కావాలన్నమాట. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూసుకున్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్లో కనబడతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు స్పెన్సర్లో కొన్ని ఐటమ్స్ కనబడతాయి మనకి, కిచెన్ ఐటమ్. దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. స్పెన్సర్ అని చెప్పేసి కిచెన్ ఐటమ్ పెడతాడు. వాడు ఏం చేస్తారంటే కిచెన్ ఐటమ్ వచ్చేసి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాడు. వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ కార్డింగ్ హెడర్ కార్డ్ ఉంటుంది కదా, స్పెన్సర్ అని చెప్పేసి కార్డు వీళ్ళకి ఇస్తారనమాట. వీళ్ళు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాడు సప్లయర్ ఏం చేస్తారంటే మొత్తం ఆ పర్టికులర్ ఐటమ్ని ఆ కంపెనీ బ్రాండింగ్ మీద ప్యాక్ చేసి ఇస్తారనమాట మనకి. అది వీళ్ళు చేసేమాట బేసికల్గా. సో మనం ఏం చేస్తామంటే నేను కంపెనీ వాళ్ళతో మీన్స్ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడుకొని ఓకే మా హెడర్ కార్డ్ ఇది మేము ఇస్తున్నాము, ఇంత క్వాంటిటీ ఆర్డర్ ఇస్తాము అని చెప్పేస్తే మనం నెగోషియేషన్ చేసిన తర్వాత అప్పుడు దాని తర్వాత ఫర్దర్ స్టెప్ అంతా ప్రొసీడ్ అవుతూ ఉంటుంది అనమాట. స్టెప్ బై స్టెప్ అన్ని నడుస్తూ ఉంటాయి అనమాట. ఒకసారి క్లయింట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత క్లయింట్ పిఐ రేస్ చేస్తాడు. పిఐ రేస్ చేసిన తర్వాత పర్టికులర్ పిఐ దాని ప్రకారం మేము ఏం చేస్తామంటే సప్లయర్కి ఆర్డర్ ప్లేస్ చేస్తామంట. సప్లయర్కి కానీ ఫ్యాక్టరీ కానీ ఆర్డర్ ప్లేస్ చేస్తే అప్పుడు ఆర్డర్ వచ్చేసి మేము టోటల్ గూడ్స్ వాళ్ళ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత మా క్లయింట్కి సంబంధించిన ప్యాకింగ్లో వస్తుంది అనమాట. క్లయింట్కి సంబంధించిన కంపెనీ లోగో డీటెయిల్స్ అవన్నీ కలిపి ప్యాకింగ్లో వస్తాయి. అది మేము ఏం చేస్తామంటే షిప్పింగ్ కంటైనర్స్ అట్లా మాట్లాడుకొని కంటైనర్స్లో లోడ్ చేసేసి
క్లయింట్కి పంపించేస్తాం. క్లయింట్కి పంపించిన తర్వాత క్లయింట్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు బిల్ అనేది ఇష్యూ చేస్తారు. దాన్ని మేము క్లెయిమ్ చేసుకుంటాం అనమాట. సో అట్లా ప్రాసెస్ మంది నడుస్తుంటుంది అనమాట. మాకే ఏంటంటే యాడ్ అడ్వాంటేజ్ అని మీ కంపెనీ ఆల్మోస్ట్ 30 years నుంచి ఎగ్జిస్ట్ ఉంది ఇక్కడ చైనాలో. ఇంకా మా క్లయింట్స్తో మాకు రిలేషన్ వల్ల మేము ఆల్మోస్ట్ 1 month క్రెడిట్ పీరియడ్ అని ఇస్తాం అనమాట. జనరల్గా అది మేము డీల్ చేస్తాం అనమాట. మీన్స్ క్లయింట్కి ప్లస్ సప్లయర్కి మధ్యలో 45 days క్రెడిట్ పీరియడ్ ఉంటుంది. దాంట్లో మేము 15 days మాకు అడ్వాంటేజ్ వస్తుంది అనమాట. మేము ఆర్డర్ ప్లేస్ చేసిన మాకు స్టాక్ వస్తుంది. స్టాక్ని మేము క్లయింట్కి పంపిస్తాం. క్లయింట్ నుంచి మాకు డబ్బులు రావడానికి 45 days టైం పడుతుంది. మీ సప్లయర్ దగ్గర మన దగ్గర 45 days క్రెడిట్ వస్తుంది అనమాట. అట్లా మాది నడుస్తూ ఉంటుంది అనమాట. మాకేంటంటే రెగ్యులర్గా ఆల్మోస్ట్ కొన్ని ఐటమ్స్ రెగ్యులర్గా ఉంటాయి. స్కూల్ ఐటమ్స్ కానీ, స్టేషనరీ ఐటమ్స్ కానీ, చిన్న చిన్న టాయ్స్ కానీ, అవన్నీ రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి. ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ క్లయింట్కి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుందో కొత్త కొత్త ఐటమ్స్ అవి కూడా మేము సోర్స్ చేసి ఫొటోస్ కానీ అన్ని డీటెయిల్స్ క్లయింట్కి షేర్ చేసి క్లయింట్ ఓకే అంటే అప్పుడు నెక్స్ట్ చేస్తాం అనమాట. అది వచ్చేసి నా ప్రొఫైల్ అనమాట, మేము చేసేది అనమాట. అది సేమ్. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన మాత్రం టోటల్గా వచ్చేసి ట్రేడింగ్ వచ్చేసి నేను చెప్తున్నాను. ఫర్దర్గా ఫ్యూచర్లో మీన్స్ మీకు నెక్స్ట్ వీడియోలో మీకు డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్ ఏముంటుంది, మా అటాస్టేషన్స్ అన్ని ఎట్లా చేయిస్తారు, వీసా ప్రాసెసింగ్ అని ఎలా ఉంటుంది, మనకి వీసా ఎన్ని రోజుల్లో వస్తుంది, ఏం సంగతో అన్ని మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు నా వీడియో నచ్చింది అనుకుంటాను. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మీరు నా సజెషన్ ఏంటంటే జనరల్గా మనం యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా అని చెప్పేసి అనుకుంటాము. అక్కడ వీసా ప్రాసెస్ గురించి అన్ని మీకు తెలుసు, చాలా స్ట్రింజెంట్ ఉంటాయి, చాలా హార్డ్ ఉంటుంది అని నాకు కూడా తెలుసు ఆ విషయం. కాబట్టి మీరు కానీ ఇంట్రెస్టెడ్ ఉంటే చైనాకి ట్రై చేయండి. చైనా ఇస్ ద వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఇంకో విషయం చెప్పాలంటే పర్టికులర్గా మనకి అడ్వాంటేజెస్ కానీ ప్రతి దాంట్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేది ప్రతి ఒక్క కంట్రీలో ఉంటాయి. కాబట్టి ఈ కంట్రీలో డిసడ్వాంటేజ్ ఒకటి ఉందండి. మనకేంటంటే మనం ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నా కానీ మనకు సిటిజన్షిప్ అనేది రాదు. అది మాత్రం క్వశ్చన్ మార్క్ అండి. క్వశ్చన్ మార్క్ అంటే కన్ఫర్మ్ చేసుకొని రావాలి ఇంకా. ఎందుకంటే మా బాస్ వచ్చేసి మధుకర్ సార్ అని చెప్పేసి మా బాస్ అనమాట. ఆయన ఆల్మోస్ట్ ఇంచుమించు 20 years నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. మా కంపెనీ మొత్తానికి ఆయన హెడ్ అనమాట. ఆయన 20 years నుంచి జాబ్ చేస్తున్నాడు. ఆయనకే సిటిజన్షిప్ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే కంపల్సరీ 1 yearకి ఎవ్రీ 1 yearకి మనం కంపల్సరీ రెన్యువల్ చేసుకుంటూనే ఉంటాం. మన వీసా ఎవ్రీ 1 yearకి మనకి జాబ్ పర్మిట్ అనేది 1 year ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అంతేగాని పర్మనెంట్గా వీళ్ళు ఇన్ని సో ఇయర్స్ ఇన్ కేస్ మనం యూఎస్లో ఉన్నాం అనుకోండి, ఒక పర్టికులర్గా 5 years 6 years నాకు అంత క్లియర్గా ఐడియా లేదు. ఇన్ కేస్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు చెప్పండి. ఒక 5-6 years ఉంటే మనకి గ్రీన్ కార్డ్ రావడము, మన ప్రొఫైల్ బట్టి మనకి అట్లా రావడం ఉంటుంది. కానీ ఇక్కడ అట్లాంటిది ఏముంటుందండి. మనం ఎన్ని ఇయర్స్ మనం వర్క్ చేస్తామో కంపల్సరీ మనం అన్ని ఇయర్స్ వరకే మనకి వీసా ఇస్తారనమాట. అది కూడా ఇయర్ వీసా అనేది రెన్యువల్ చేయించుకుంటూనే ఉండాలి. అది కంపల్సరీ అనమాట. అది ఓకే, దాన్ని మనం ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి అది ఫిక్స్ అయ్యి మనం ఓన్లీ మన డబ్బులు సంపాదించుకోవడానికి రావాలి, అబ్రాడ్లో వర్క్ చేయాలి, వితౌట్ ఎనీ రేసిజం వర్క్ చేయాలి, హ్యాపీగా ఉండాలి అంటే చైనా ఇస్ ద బెస్ట్ కంట్రీ అండి. నా సజెషన్ మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ యాక్చువల్లీ నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు కవర్ చేస్తూ వస్తాను. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంటేషన్, దాని తర్వాత వచ్చేసి సాలరీస్, వేరే కంట్రీస్ వాళ్ళ సాలరీస్ ఏమిటాయి అవన్నీ చెప్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.